శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో సింహరాశి యందు కలవబోతున్నటువంటి శుక్ర బుధుల కలయిక వివిధ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధ శుక్ర గ్రహాలు రెండు కూడా రవితో కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు రవికి వెనుక, కొన్ని రోజులు రవికి ముందు, ఈ విధంగా ఈ మూడు గ్రహాలు కూడా ఇంచుమించుగా 12 రాశుల్లో కూడా ఎప్పుడు కూడా 40 డిగ్రీలు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు నెలలో రవి కర్కాటక రాశి యందు ఉండగా, మరి రెండు గ్రహాలు కూడా రవి కన్నా ముందుగా సింహరాశిలో ఈ శుక్ర బుధుల కలయిక, మరి ఈ రెండు గ్రహాలు కలయిక అన్నది అఖండ విద్యాయోగాన్ని, అలాగే ధన సామ్రాజ్య యోగాల్ని కూడా కొన్ని రాశుల వారికి కలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మనకు ఉన్నటువంటి రాశి చక్రంలో 12 రాశుల్లో 6 రాశులు ఒక వర్గంగాను, 6 రాశులు ఒక వర్గంగాను విభజించారన్నమాట. సో ఈ విధంగా మనం పరిశీలిస్తే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు, మీనం, ఈ 6 రాశులు కూడా గురువర్గ రాశులుగా నిర్ణయించడం జరిగింది. ఏవి? మేషం, వృశ్చికం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీనం. ఈ 6 రాశుల వారికి గురువు, రవి, కుజుడు, చంద్రుడు శుభగ్రహాలుగా ఉంటూ వాటి యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి ఈ గ్రహాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృషభం, తుల, మిథునం, కన్య, మకర, కుంభరాశులు, ఈ 6 రాశులు శనివర్గ రాశులుగా విభజించారు. ఈ రాశుల వారికి శుక్రుడు, బుధుడు, శని శుభగ్రహాలుగా నిర్ణయించడం జరిగింది. అంటే ఈ గ్రహాల యొక్క దశల్లో ఈ 6 రాశుల వారికి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు కేతువులు అన్నది మిక్స్డ్గా ఉండదు కాబట్టి రాహు శనివర్గ లగ్నాల వారికి, కేతువు గురువర్గ లగ్నాల వారికి ఉపయోగపడే గ్రహంగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు గ్రహాలని అంటే కేవలం ఫలితాలు తెలుసుకోవడానికి, సామాన్య జనులకు అర్థం అవడానికి ఈ విధంగా విభజించారు తప్ప అన్ని రాశుల వారికి అన్ని గ్రహాలు ఉపయోగపడతాయి. అలాగే అన్ని గ్రహాల వారికి అన్ని రాశులు ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని కూడా తెచ్చిపెడతాయి. సో అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని మెలకువలు ఫలితాల కొరకు ఈ విధంగా విభజించడం జరిగింది. చాలామంది దీన్నే ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రెండు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన గ్రహాలు అంటే మనకు ప్రస్తుతం ఈ బుధ శుక్రుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఏ భావంలో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా ఖచ్చితంగా ఆ జన్మించినప్పుడు ఈ ఫలితం ఉంటే ఆ రాశుల వారికి, గోచారంలో ఈ విధంగా బుధ శుక్రులు కలిసిన, అలాగే శని శుక్రులు కలిసిన, శని బుధులు కలిసిన ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వాటి భావాలను బట్టి ఈ విధంగా నేర్చుకుంటూ ప్రస్తుతం మరి ఈ శుక్ర బుధుల కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు మధ్యలో మనకి సింహరాశిలో కలుసుకుంటే, మరి ఆగస్టు 22వ తారీఖున బుధుడు వక్ర గమనంలో ఉంటూ కర్కాటక రాశి వారికి లోకి వెళ్ళడం వల్ల కేవలం 22 రోజులు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది మరి ఈ రాశి చక్రంలో. దీనికి అదనంగా బెనిఫిట్ ఏంటంటే ఈ శుక్ర బుధులకి
మిత్రుడైనటువంటి శని భగవానుడు చూస్తున్నాడు ఎక్కడి నుంచి, కుంభరాశిలోంచి సప్తమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ మూడు కూడా ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవటం వల్ల కంపల్సరిగా ఈ మూడు గ్రహాల కలయిక మనం ఇందాక అనుకున్నటువంటి ఈ శనివర్గ రాశుల వారికి, శనివర్గ లగ్నాల వారికి అనుకూలిస్తాయి. అంటే ఎవరెవరికి అనుకూలిస్తాయంటే మకర కుంభాలకి, మిథున కన్యరాశుల వారికి, వృషభ తులారాశుల వారికి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే మిగతా రాశుల వారు కూడా ఆ భావ కారకత్వాలను బట్టి అనుకూలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ కలయికలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ ఆగస్టు 5వ తారీఖున బుధుడు వక్రించి వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది ఒక విధంగా మరి ఎవరి జన్మ జాతకంలో బుధుడు వక్రించి ఉన్నాడో వాళ్ళకి, అలాగే కొన్ని రాశుల వారికి కూడా ఇది ఒక విధంగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇది ఏ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడినా ఈ మూడు గ్రహాల ఒక కాంబినేషన్ అన్నది చాలా మంచి కలయిక. దీన్ని విశ్లేషిస్తూ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి బుధ శుక్రుల కలయిక వారి జీవితంలో ఒక మరపురాని సంఘటన ఈ రాబోయే ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోతుంది. ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానం అన్నది వివాహ స్థానం. ఈ ఈ కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడుగా సప్తమ స్థానంలోకి రావడం, వివాహాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం, వివాహ కారకుడు. అలాగే పంచమ స్థానాధిపతి బుధుడు సప్తమంలోకి రావడం. అయితే ఇక్కడ మరి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, అంటే ఏదన్నా పరస్పరం ఇష్టపడి పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వివాహం జరగడం కానీ, వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ జరుగుతుంది. ఇది ప్రేమ సంబంధించిన విషయాల్లో. అలాగే మరి ఇదే బుధుడు సప్తమ స్థానంలో ఆగస్టు 5వ తారీఖు నుంచి వక్రించి వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పంచమాధిపతిగా వక్రించాడో, గతంలో ఏదో కారణాల వల్ల ఏదో వివాహ సంబంధం వచ్చి అది తప్పిపోవడం కానీ, లేదు మీరు కొంతకాలం క్రితం అమ్మాయి అయితే అబ్బాయినో, అబ్బాయి అయితే అమ్మాయినో పరస్పరం ఇష్టపడి ఒకరికొకరు పెళ్లి చేసుకుందాం అనుకొని ఏదో కారణాల వల్ల అది వాయిదా పడి ఉంటే, తిరిగి మళ్ళా ఇంకొకసారి వాళ్ళిద్దరికీ వివాహం అవ్వకుండా ఉంటే ఇంకొకసారి మీరు ప్రయత్నం చేస్తే అది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కుంభరాశి వారు లేదా లగ్నం వారు ఈ ఎవరినైతే ప్రేమించి ఇష్టపడతారో వాళ్ళ కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ప్రేమలో పడే నాటికి సరైనటువంటి సెటిల్మెంట్ ఉండకపోవడం, ఇంకా ఏవో కొద్ది బాధ్యతలు ఉండడం వల్ల, తల్లిదండ్రుల యొక్క అంగీకారం లేకపోవడం వల్ల ఎక్కువ శాతం ప్రేమని త్యాగం చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు సెటిల్ అయ్యి వివాహ సమయం చేసుకుందామని బదులకి వివాహ సంబంధాలు సాధారణంగా రాకపోవడం, వచ్చి మిస్ అవ్వడం, వీళ్ళ మనసులో అప్పటి ప్రేమ ఇంకా ఉండిపోవడం వల్ల దాన్ని తరచూ అలా వాయిదా వేస్తూ ఉంటారు. అసలు విషయం చెప్పరు, వచ్చిన సంబంధం ఏదో విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి పేరెంట్స్ కూడా చాలా ఆందోళన పడుతూ ఉంటారు. ఈ విధంగా మరి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఈ సమయంలో ఒకసారి ప్రయత్నం చేస్తే అది జరిగే అవకాశం ఉంది. చాలా వరకు మరి కుంభలగ్నం వాళ్ళు ఆదర్శ వివాహాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఏదో జీవితాన్ని ఉద్ధరించినట్టు అవుతూ ఉంటుంది అటువంటి ఒక సంఘ సంస్కృత ఆలోచనలు ఈ రాశి వారికి ఉండడం వల్ల ఆ విధంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది మీకు ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే బుధుడు వక్రించి ఉండడం వల్ల, శుక్రుడు 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ చేసుకోబోయే వివాహంలో ఏదో ఒక ఆదర్శం ఉండే అవకాశం ఉంది. అంటే మీరు బాగా చదువుకొని ఉండి చదువు తక్కువ ఉన్నటువంటి అమ్మాయిను, లేదంటే మీరు చదువు తక్కువ చదువుకొని బాగా హై క్వాలిఫైడ్ ఉన్న అమ్మాయి రావడం కానీ, ఈ విధంగా
జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతకాలంగా వివాహ విషయంలో సందిగ్ధంలో ఉన్నటువంటిది మాత్రం ఈ సమయంలో మీకు ఒక కొలిక్కి రావడం, ఒక ఫైనల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ ఆగస్టు నెలలో సుమారుగా. మరి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ఖచ్చితంగా మీ యొక్క టాలెంట్కి తగిన విధంగా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ స్త్రీలకి ఇది అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఒకటేంటంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, రెండోది ఉన్నత విద్యా అవకాశాలు రావడం, దాని తర్వాత వివాహానికి సంబంధించింది ఏదైనా సరే వివాహం నిశ్చయవడం కానీ కన్ఫర్మ్ అవ్వడం కానీ జరుగుతుంది. లేదు గతంలో వివాహం జరిగి ఏదో కారణాల వల్ల ఎడబాటు ఉంది, భార్యాభర్తలు దూరంగా ఉన్నారు, ఏవో చిన్న చిన్న చికాకులు జరుగుతున్నాయి, అటువంటి వారికి కూడా మరి ఈ సమయంలో ఖచ్చితంగా ఒక సాల్వేషను, ఒక సమస్యకు పరిష్కారం దొరికి తిరిగి మళ్ళా మీ యొక్క వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించుకొని మళ్ళా కొత్త జీవితం ప్రారంభించుకునే విధంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదైనా శుభగ్రహమే అయితే లగ్నంలో సాటర్న్ ఉన్నప్పటికీ కూడా మరి వక్రగమనం పొందడం వల్ల చాలా వరకు గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. బుధ శుక్రులు కలిసి ఉండడం వల్ల ఒక విధంగా ఒక మంచి అదృష్టయోగం లాంటిది ఏర్పడుతుంటుంది. ఏదన్నా కనకదార స్తోత్ర పారాయణ వల్ల శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల బుధగ్రహ అధిదేవత అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఈ రెండు జాయింట్గా మనకి రావాలంటే విష్ణు సహస్రనామం దాంతోపాటు లక్ష్మీ స్తోత్రం రెండు కలిపి పారాయణ చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జరిగే అవకాశం ఉంది, ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి అంత ఎక్కువగా చేసుకోలేని వారు సూక్ష్మంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు చదవడం కానీ, సో లేదు అంతా మన కష్టంగా ఉందనుకుంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం దర్శించి వీలైతే స్వామికి తులసిమాల సమర్పించడం కానీ, తులసి దళాలతో స్వామికి అర్చన చేయడం వల్ల కానీ ఈ గ్రహాల యొక్క అనుకూలత అంటే బుధ శుక్రుల యొక్క అనుకూలత మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. దానికి శని భగవానుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఎవరైతే మరి ఈ సమయంలో ఈ వివాహ సంబంధించింది, ఆర్థిక సంబంధించినటువంటి సమస్యలతో ఉన్నవాళ్ళు మరి ఆగస్టు 1 నుంచి 22వ తారీఖు మధ్యలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కంపల్సరిగా మరి స్వామి యొక్క అనుగ్రహంతో ఈ శుభగ్రహాలైనటువంటి శుక్ర బుధుల యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.